నటి గారు ఒక చిన్న మాట, ఎలాగో మీరు దాంట్లో ఇన్వాల్వ్ చేశారు కాబట్టి, అండ్ ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం పొలిటికల్గా ఆపాదిస్తున్నారు. అంటే బన్నీ గారు ఇప్పుడు రెస్పాండ్ అయ్యారు. గీతా ఆర్ట్స్ నుంచి కాల్ వచ్చింది ఆమెకి, మేమున్నాం అండగా ఉన్నామని చెప్పి. యాక్చువల్లీ ఝాన్సీ గారు చెప్పింది ఏంటంటే ఒక పెద్ద సంస్థ నుంచి కాల్ వస్తుంది, ఒక పెద్ద హీరో సపోర్ట్ చేస్తున్నారని పేరు మెన్షన్ చేయాలి, కానీ సోషల్ మీడియాలో బన్నీ గారే సపోర్ట్ చేస్తున్నారని ఓపెన్గా అంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైతే ఏపీ పాలిటిక్స్లో బన్నీ గారు వైసీపీ పార్టీకి సంబంధించి సపోర్ట్ చేసినప్పుడు ఆయన్ని ఇప్పటికీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ రేజ్ ఏమవుతుందంటే, కాస్టింగ్ కౌచ్ వచ్చినప్పుడు శ్రీరెడ్డి బయటకు వచ్చింది, అప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదు, శ్రీరెడ్డికి ఎందుకు అవకాశాలు ఇవ్వలేదు? ఇంకొకళ్ళు కాస్టింగ్ కౌచ్ అన్నప్పుడు వాళ్ళకి ఎందుకు అవకాశం, ఇప్పుడే ఎందుకు మీరు మాట్లాడుతున్నారు, అవకాశం ఇస్తున్నారు? జానీ మాస్టర్ మీకు కూడా వర్క్ చేశారు కదా, దీన్ని ఎందుకు పొలిటికల్గా ఆపాదిస్తున్నారు అని చెప్పి బన్నీ గారిని ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? తప్పు. ఎందుకంటే బన్నీ గారు ఆల్రెడీ వర్క్ చేసేటప్పుడు ఆమె వర్కర్గా ఆమె టాలెంట్ ఆయనకు అర్థమై ఉండొచ్చు. ఆయనకు అర్థమై ఉండి ఇమీడియట్లీ దానికి ఏంటంటే, అమ్మ నేను ఉన్నాను, మీరేం బాధపడకండి, మాకు సంస్థ నుంచి మీకు అన్ని సినిమాలు ఇస్తాం. ఎందుకంటే ఆమె చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నాకు సినిమా అవకాశాలు రానివ్వకుండా చేస్తాం, నన్ను బెదిరిస్తున్నారు, నా సినిమా అవకాశం, నా సినిమా ఇండస్ట్రీ రాను, అది ఇదని ఆ అమ్మాయి చెప్పిన దానికి ఆయన వెంటనే ట్రోల్ చేసి, మా సంస్థ నుంచి ఏ సినిమాలకైనా మీకు ఛాన్స్ ఇస్తామమ్మా, మేము అండగా ఉంటాం అన్నారు. అది తప్పేం లేదు. దాన్ని రాజకీయంగా చూడకూడదు, రాజకీయంగా మనం పెట్టకూడదు. కాకపోతే బన్నీ గారు ఏంటంటే కొంచెం అన్నీ ఆలోచించి, ఇంకా ఈ డిస్ప్యూట్ ఇద్దరి మధ్యన కొంచెం ఏదో అవకతవకలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఆలోచించి చెప్పుంటే మనం బాగున్నామో. ఇద్దరిని కార్డు సస్పెండ్ చేయాలి. ఇద్దరిని సస్పెన్షన్ చేసిన తర్వాతనే ఈ పోలీస్ కేసు ఇన్వెస్టిగేషన్ అన్ని తేలిన తర్వాత అప్పుడు యాక్షన్ తీసుకోవాలని నేను అడుగుతున్నా. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా ఇమ్మీడియట్లీ విక్టిమ్ ఎవరైనా 7 సంవత్సరాల చరిత్ర కూడా చూడాలా, ఆమె చేసిన ఫీట్లు చూడాలా, ఆమె చేసిన వీడియోస్ చూడాలా. ఇవన్నీ కూడా మొత్తం టోటల్గా కొన్ని ఉండొచ్చు, అది 100% తప్పు జరిగి ఉండొచ్చు. నేను జానీ మాస్టర్ నేను కేసు రావట్లేదు, అమ్మాయి నేను కేసు రావట్లేదు, ఇండస్ట్రీ నేను కేసుకు వస్తున్నా కనుక అవన్నీ ఎంక్వైరీ చేసిన తర్వాత నష్టపరిహారం ఇప్పిస్తున్నా, అవన్నీ ఇంటూ బాగుంది. కానీ అసలు వన్ సైడ్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఇది నాట్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది.